వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ములాఖాత్. 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ రెండూ కలిసి పోటీ చేస్తాయని స్పష్టం. స్కిల్ కేసులో మొత్తం 371 కోట్ల అవినీతి జరిగిందన్న సిఐడి చీఫ్ సంజయ్. నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేశారని వెల్లడి. చంద్రబాబుపై వైసీపీ అన్యాయంగా కేసు పెట్టి అరెస్టు చేసిందని నారా లోకేష్ ఆవేదన. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని ఆగ్రహం. నాంపల్లి కేర్ ఆసుపత్రిలో దారుణం. రోగి మృతదేహాన్ని తిరిగి ఇవ్వడానికి 13 లక్షలు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబుతోటి జరిగిన ములాఖత్ ఆంధ్రప్రదేశ్కు చాలా అవసరమని జనసేనాని పవన్ చెప్పారు. తాను ఎన్డీఏలో ఉన్నానని, అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయాలని తాను కోరుకుంటున్నానని, ఇదే విషయాన్ని బీజేపీ హైకమాండ్కు కూడా చెప్పానని, వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తమకు తెలియదని చెప్పారు. తాను ఒక విషయాన్ని అందరికీ స్పష్టంగా చెబుతున్నానని, 2024 ఎన్నికల్లోని జనసేన, టీడీపీ రెండూ కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. బీజేపీ కూడా కలిసి వస్తుందని భావిస్తున్నానని అన్నారు. ఇప్పటి వరకు పొత్తుల గురించి ఆలోచన మాత్రమే చేశానని, ఇప్పుడే పొత్తుపైన స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపారు. విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ అరాచకాలను అడ్డుకోలేమని అన్నారు. జగన్కు ఇక మిగిలింది కేవలం 6 నెలలు మాత్రమేనని చెప్పారు. ఈ నిర్ణయం ఈ రెండు పార్టీల మేలు కోసం తీసుకున్నదని కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్నదని చెప్పారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు కొంత దూరంలో చంద్రబాబు కుటుంబం బస చేస్తున్న క్యాంపుకు ఆయన వెళ్లారు. వారితో కాసేపు మాట్లాడారు. పవన్తో పాటు బాలకృష్ణ, నారా లోకేష్ కూడా ఉన్నారు. కూర్చో జోసి అన్న ఒకసారి తప్పుకోండి అన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు సంచలనం సృష్టించింది. నిందితునిగా మాజీ సీఎం చంద్రబాబు పేరును చేర్చారు. ఏసీబీ కోర్టుకు ఇచ్చిన 28 పేజీల రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్ పేరును కూడా ప్రస్తావించారు. రిపోర్టులోని లోకేష్ పేరు చేర్చుతూ స్కామ్లో ప్రధాన సూత్రధారునిగా ఆరోపణలు మోపారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఏసీబీ కోర్టులో కొనసాగుతోంది. స్కిల్ కేసులో మొత్తం 371 కోట్ల అవినీతి
అవినీతి జరిగిందని సిఐడి చీఫ్ సంజయ్ అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో మొత్తం 10 కీలక అంశాలు ఉన్నాయని, అందులో ప్రమేయం ఉన్న వాళ్ళందరికీ శిక్ష పడుతుందని అన్నారు. సంజయ్ చెప్పిన అంశాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేశారని, అప్పటి అధికారుల అభ్యంతరాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అప్రూవల్స్ తీసుకుంటే కనీసం 13 చోట్ల వారి స్వహస్తాలతో రాసిన సంతకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శాంక్షన్ 370 కోట్లు చేయవలెను అనే ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నోట్ ఏదైతే ఉంటుందో అందులో ఉంది. అనెక్చర్ 1 పేజ్ 42 అనే ఎవిడెన్స్లో ఉంది. అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నోట్ ఫైల్స్లో కార్పొరేషన్ ఫామ్ చేయడం కూడా పేర్కొండు, అక్కడ కూడా ఆయన సిగ్నేచర్ కనబడి. అలాగే 13 చోట్ల. ఇంకా మిగతా ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే దగ్గర వారి సంతకం ఉంది. అలాగే బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యాచరణలోని పలు అంశాలను ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారని, కానీ ప్రభుత్వం అన్యాయంగా కేసు పెట్టి అరెస్ట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో తెలుగు వాళ్లు ఉన్న ప్రతి చోట నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారని లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్కు ఓ గుర్తింపు తీసుకొచ్చింది చంద్రబాబు అని, నాడు సైబర్ టవర్స్ కట్టి సైబరాబాద్గా మార్చారన్నారు. లక్షల మంది ఇవాళ ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, అందుకు కారణం చంద్రబాబు అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని ఎకరం 100 కోట్లు అమ్మారంటే ఆనాడు చంద్రబాబు వేసిన పునాదే కారణమని అన్నారు. అలాంటి వ్యక్తిపై ఎలాంటి ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలతో కేసు పెట్టారని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టినటువంటి రాజమండ్రి జైలు భవనంలోనే ఆయనను ఖైదీగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని నారా లోకేష్ అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చటం నుంచి చంద్రబాబు అరెస్టు వరకు అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ వెంట బాలకృష్ణ తదితరులు ఉన్నారు. అమ్మ దయచేసి సూర్య అందరు దయచేసి కొంచెం ఓపిక పడాలి. అందరికీ నమస్కారం. ఒక్క ఛాన్స్ అంటూ 2019 ఎన్నికల్లో ప్రచారం చేసిన సైకో జగన్కి 151 ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా 31 ఎంపీ స్థానాలు, అంటే లోక్సభ రాజ్యసభ కలిపి ఇస్తాం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంటే అంత అద్భుతమైన మ్యాండేట్ ఒక వ్యక్తికి ఇస్తాం జరిగింది. ఆ మ్యాండేట్ పొందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తొలి నిర్ణయం కూడా అరాచకమే. ప్రజావేదిక కూల్చుతున్న దగ్గర నుంచి 3 రోజుల క్రితం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం. కానీ ఇదంతా కూడా ఒక సైకో చేసే పనులు. శవాలపై పేలాలు ఏరుకుంటున్నాయి కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు. రోగం వచ్చిందని ఆసుపత్రికి వెళ్లిన మనిషి తిరిగి ప్రాణాలతో రావటం గగనమైంది. లక్షలు దొబ్బి మనిషి చనిపోయిన ఆ మృతదేహాన్ని తిరిగి ఇవ్వాలన్నా మళ్లీ లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. నాంపల్లి కేర్ ఆసుపత్రికి అనారోగ్యంతో వెళ్లిన రోగి వద్ద 50 లక్షల రూపాయలు వసూలు చేశారు. అయినా రోగి ప్రాణాలు కాపాడలేకపోయారు. తీరా మృతి చెందిన బాధితుడి బంధువులకు మృతదేహాన్ని అప్పజెప్పడానికి తిరిగి 13 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దాంతో మృతుడి బంధువులు లబోదిబోమన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. वही मौजमजा मार्केट केयर हॉस्पिटल हमारे बहनोई कुपेरी बहन के शोहर है, उनको एक 17 डेज पहले जिसमें लाके एडमिट कराए थे. कुछ ऐसी बीमारी नहीं थी, बुखार आने की तरफ से सिर्फ लाके एडमिट बुखार. फिर उसके बाद में वो लोग टेस्टा करे, टेस्टा करने के बाद में निमोनिया निकला बोले. फिर निमोनिया के बाद में लंग्स में पानी आया बोले. उसके बाद में बोल रहे हैं कि फिर वो डायलिसिस करना पड़ता बोल रहे हैं. तो डायलिसिस के बाद में बोल रहे हैं ब्रेन में जो है ब्लड सर्कुलेट हो रहा बोल रहे हैं. वेंटिलेटर लगा एक 4-5 दिन. उसके बाद में फिर बंजारा हॉस्पिटल से एक मशीन मंगाए वो लोग, इको मशीन. उसके चार्ज किए मशीन लाने के 5 लाख रुपीज़. फिर डेली के जो है मशीन के 3 लाख रुपीज़ चार्ज किए. 17 डेज में कुछ भी रिकवर ना हुआ. खाली पेशेंट को इमरजेंसी वार्ड में रखे, खाली बस दूर से बता रही ट्रीटमेंट चल रहा बोल के बता रहे थे. हम लोग भी जो है वो भरोसे पे थे इंशाल्लाह अच्छे हो जाएंगे ना बोल के.
बस खाली हम लोग गुमान में रखे थे यही। अब हम लोग जिसमें ऑलरेडी 30 लाख रुपीस पे कर दिए, टोटल बिल हुई 52 लाख रुपीस की हुई। आज 6:30 को जिसमें उनकी डेथ हो गई। 6:30 से जो 5-6 दिन चलता, 4-5 दिन, 5-6 दिन के बाद फिर 7-8 दिन, 10 दिन ऐसा हो गया। उसके बाद ऑक्सीजन लेवल कम होते गया, उसके बाद ज़्यादा होते गया। 0 पॉइंट पे आया था, उसके बाद ज़्यादा होते गया। ऐसा 14-15 दिन हो गया। हम इस दरमियान में 27 लाख रुपए नकदबंदी है और 3 लाख रुपए इंश्योरेंस का है, टोटल 30,000 होंगे। तो हमारे को आज डॉक्टर साहब बोला ये मिशन लगाना कोई ठीक नहीं है, आप చేగుంట మండల కేంద్రంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం నుండి ఎంపిక చేయబడ్డ ఉపాధ్యాయులకు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్, సర్పంచి మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ ఐతా వెంకటలక్ష్మి, రఘురాములు, ఎంఈఓ పుచ్చా నాయక్ ఘనంగా సన్మానించారు. వారికి జ్ఞాపికతో పాటుగా శాలువా కప్పి సన్మానించారు. రెడ్డిపల్లి రఘురాములు గారికి ఇప్పుడు ఘనంగా సన్మానించబో సగౌరవంగా ముందు కూడా కొనసాగి ఘనంగా సన్మానించుకోబోతున్నారు కాబట్టి వారికి కూడా స్వాగతం. కేజీబీకి చేగుంట ఎం లక్ష్మీ ప్రసన్న చేగుంట మాస్టర్ శ్రీనివాస్ గారికి, ఎంపీటీసీ వెంకటలక్ష్మి గారికి, అదేవిధంగా మన ఉపాధ్యాయ సంఘ నాయకులకు మరియు మండలంలోని అందరి ఉపాధ్యాయులకు మరియు ప్రెస్ మిత్రులకు అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, గురువు అంటే చాలా గొప్పవాడు. ఒక మన తల్లిదండ్రుల తర్వాత మనకు మెయిన్ గురువే. ఆ గురువుతోటే మన ఒక జీవితంలో ఎన్నో ఒడిదడుకులు వచ్చినా కూడా మనం సరస్వతి వాచేర్వాజనీవతి హేనావమిత్రియవత్. ఓం శాంతి శాంతి శాంతి. యా కుందేందు తుషారహార ధవళా, యా శుభ్రవస్త్రాన్వితా, యా వీణా వరదండ మండితకరా, యా శ్వేత పద్మాసనా, या ब्रह्माच्युत प्रभृतिभिः शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता. పటాన్చేరు నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామంలో శివాజీ యూత్ అధ్యక్షులు పెళ్లివెల్లి వెంకటేష్ ముదిరాజ్ మరియు శివాజీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో శ్రావణ మాస అమ్మవారి తొట్టెల ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న పోచమ్మ, దుర్గామాత, కట్టమైసమ్మ అమ్మవార్లకు శ్రావణ మాసంలో బండ్ల బోనాల ఊరేగింపుతో, ఆడపడుచుల బోనాలతో, పోతురాజుల నృత్యాలతో, వివిధ కళాకారుల నృత్యాలతో ఇక్కడికి వచ్చిన భక్తులు జాతరను తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ తదితరులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రుద్రారం గ్రామంలోని వివిధ సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.
హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చేస్తున్న దీక్ష భగ్నం చేసి అక్రమ అరెస్టును నిరసిస్తూ కొత్తగూడెంలో చేపట్టినటువంటి కొత్తగూడెం పట్టణంలో బస్టాండ్ అమరవీరుల స్తూపం వద్ద భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసనలో భాగంగా కేవీ రంగా కిరణ్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నిరుద్యోగ భృతి కోసం 24 గంటల ఉపవాస దీక్షను భగ్నం చేస్తుంటే మహిళలు అని కూడా చూడకుండా వారిని లాక్కెళ్లడం బాధాకరమని తెలిపారు. 9.5 సంవత్సరాలుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తానని కేసీఆర్ మోసం చేశాడన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలే బొంద పెడతారని తెలిపారు. గత 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు నిరుద్యోగులను ఏ రకంగా మోసపూరితమైన మాటలతోని మభ్యపెట్టి వారిని మోసం చేశారో, నిరుద్యోగ భృతి ఇస్తానని కానీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానని కానీ చెప్పినటువంటి మాటలు నిజనిత్యం జరగనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 24 గంటల దీక్షకు పూనుకోవడంలో వారు సక్సెస్ అయ్యేటువంటి సమయంలో రాత్రి 8:30కు దొంగచాటుగా వెళ్లి పోలీసులు జులుం చూపించి గత 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు నిరుద్యోగులను ఏ రకంగా మోసపూరితమైన మాటలతోని మభ్యపెట్టి వారిని మోసం చేశారో, నిరుద్యోగ భృతి ఇస్తానని కానీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానని కానీ చెప్పినటువంటి మాటలు నిజనిత్యం జరగనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 24 గంటల దీక్షకు పూనుకోవడంలో వారు సక్సెస్ అయ్యేటువంటి సమయంలో రాత్రి 8:30కు దొంగచాటుగా వెళ్లి పోలీసులు జులుం చూపించి కిషన్ రెడ్డి గారిని అమానవీయంగా అవమానించే విధంగా వారిని ఈడ్చుకుంటూ వెళ్లి మహిళలను చూడకుండా ఈడ్చుకుంటూ. వినాయక చవితి మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, జిల్లా ఎస్పీ రక్షితమూర్తి, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ కమిషనర్ ఏఎస్పీ మరియు డిఎస్పీలు పాల్గొన్నారు. ఎస్పీ రక్షితమూర్తి మాట్లాడుతూ వినాయక చవితి విగ్రహాలు పెట్టేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి రోజు నుండి ప్రతిష్ట రోజు నుండి ఎన్ని రోజుల తర్వాత నిమజ్జనం ఉంటుందనేది కూడా అప్లికేషన్ ఫామ్లోని వ్యక్తపరచాలని అన్నారు. అదేవిధంగా వినాయక చవితిల దగ్గర డీజే సౌండ్ల వల్ల ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలన్నారు. ఏ సాంగ్స్ పెట్టుకుంటారు మీరే కొంచెం అది గమనించాలి. అండ్ ఏదేదో ఐటమ్ సాంగ్స్ అదన్నీ ప్లీజ్ పెట్టకండి. దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ విల్ నాట్ అలౌ. ఇప్పుడే నేను చెప్తున్నాను, మీరు ఏదైనా మంచి సాంగ్స్ పెట్టుకొని ఆర్ డివోషనల్ సాంగ్స్ పెట్టుకుంటే ఇట్ విల్ బి బెటర్. అండ్ 10 తర్వాత ఇది విన్నప్పుడు ప్లీజ్ డోంట్ పుట్ ఎనీ మ్యూజిక్. ఓకే, దిస్ ఈస్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. బికాజ్ ఎవరికి మేము ఇబ్బంది చేయము. మేము పండగ చేసుకునేటప్పుడు వేరే వాళ్ళకి ఇబ్బంది చేయము. కరెక్ట్? ఇప్పుడు కొంతమంది చెప్పారు ఇది బ్రిటిషర్స్ నుంచి కూడా మేము ఇవ్వాలి. అండ్ ఎవ్రీ పండాల దగ్గర అది జియో ట్యాగ్ అయింది. అండ్ మొన్న మనకి ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇప్పుడు మీరు ఈ పండాల్స్ పెట్టేటప్పుడు మేక్ షూర్ మీరు ఏ గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయాలి. ఇప్పుడే చెప్పారు దట్ రోడ్స్ ఇంత కష్టపడి వనపర్తి హిందూ అండ్ ముస్లిం మిత్రులందరికీ, మన ప్రెస్ వాళ్ళందరికీ, అండ్ మన పోలీస్ సిబ్బంది నుంచి మన అడిషనల్ ఎస్పీ అండ్ డిఎస్పీ వనపర్తి అండ్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అందరూ వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. సో మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మనకి సెప్టెంబర్ నుంచి యాక్చువల్లీ అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి. కరెక్ట్? సో ఇప్పుడు మనకి డిసెంబర్ వరకు చాలా పండుగలు ఉంటుంది బ్యాక్ టు బ్యాక్. లాస్ట్ టైంకి పోలిస్తే మనకి ఈ గణేష పండుగ కొంచెం డిలే అయి వచ్చింది ఈసారి. అండ్ ఈసారి ముఖ్యంగా బోత్ గణేష పండుగ అంటే మోస్ట్లీ నిమజ్జన పర్సన్ ఫోన్ నంబర్, సో వాళ్ళు రెడీలీ అవైలబుల్ ఉండాలి త్రూ అవుట్ ద టైం. ఫోటోస్ గురించి ఉండొచ్చు, లైటింగ్స్ గురించి ఉండొచ్చు. బట్ సిన్స్ మీరు స్థాపన చేస్తున్నారు, ఇక్కడ మీకు ఏమేమి అవసరం ఉందో లోకల్ ఎస్హెచ్ఓ దగ్గర కాంటాక్ట్ చేస్తే మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి ఆర్ఎండ్బి వాళ్ళతోటినో ఆర్ మున్సిపల్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసి అవన్నీ మీకు విల్ ఎన్షూర్ దట్ ఆల్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్.
బట్ మీరు కూడా మనకి సహకారం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొసెషన్ వెళ్ళేటప్పుడు మొత్తం రోడ్ ఆక్యుపై చేస్తే అది చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇప్పుడు అంబులెన్స్ వెళ్ళాలి ఆర్ ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే మీరు ఫుల్ రోడ్ మీరు ఆక్యుపై చేసుకుంటే ఇట్ విల్ బికమ్ వెరీ ప్రాబ్లమాటిక్. సో ఒక వన్ సైడ్ ఆఫ్ ద రోడ్ మీరు ఆక్యుపై చేసుకుంటే అది చాలా మంచిగా ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామంలో సచివాలయంలో 4వ పరిధిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుండి నేటి వరకు అందించిన సంక్షేమ పథకాల వివరాలను వివరించి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి పరిపాలనను కొత్త పుంతలు తొక్కించారని, వృద్ధులు, వికలాంగులు పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి పోయి వారి గడపలోనే ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందిస్తున్నారని అన్నారు. బాగున్నామ్మా, మన భోజనాలు పెట్టి పిలిచారు, వచ్చావా? వచ్చారా? మరి చీర కూడా ఇచ్చారు, ఇచ్చావా? మర్చిపోకూడదు, ఇంకా హౌస్ సైడ్ కూడా ఇచ్చాం. 2 నెలలు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మర్చిపోకూడదు. జాయిన్ కన్నా ఏమ్మా, వాలంటీర్లు వచ్చి కలుస్తున్నారు కదమ్మా. ఇది హౌస్ సైడ్ కూడా పెట్టామమ్మా. ఇది అది కూడా ఒక 1 నెల రోజులలోపు అది కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. అది అమ్మ మర్చిపోకూడదు. అదే 5-6 లక్షలు విలువ ఉంటుంది. ఇంతకుముందు ఇప్పుడు ఏ ప్రభుత్వంలో లేదా వాలంటీర్ వచ్చి ఇంటికి వచ్చి ఇవన్నీ ఇచ్చి మళ్ళీ ఇళ్ళ స్థలం పెట్టి ఇంటికి వచ్చేయడం ఎవరు లేరు. మరి మన దృష్టిలో పెట్టుకోవాలి. రేపు టైం వచ్చాడు మరి జగన్ సాయం చేసి పెట్టాలి అమ్మా. పేరమ్మా శ్రీధర్ గారు యాక్టివ్ ఉండండి, అంతే కదమ్మా. ఏమండి ఇందులో పెట్టబోయినా సొంత మంది ఏమైనా ఇబ్బంది ఉందా? చూడాలి పెట్టారు కదా, అంతనే కదా. కాంపిటెన్స్ ఇన్ని వస్తున్నాయి కదమ్మా. రైట్ రైట్ అమ్మా, బాగున్నారమ్మా, అంతున్నాయి కదమ్మా. మర్చిపోకూడదు జగన్ గారు మరి అమ్మా. నమస్తే బాగున్నారమ్మా. అంతలో తల్లి ఇబ్బంది ఏమైనా ఉందమ్మా? మామగారు పెన్షన్ అది ఇంటికి వస్తుందమ్మా. మర్చిపోకూడదు మరి జగన్ గారిని. ఇంతకుముందు మన పంచాయతీకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది, ఇంటికి వచ్చేస్తున్నారు అమ్మా. ఇచ్చి నమస్తే అమ్మా, బాగున్నారమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పర్లేదమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. పర్లేదు అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మన సచివాలయ ఉన్నారమ్మా, చాలా సంతోషం. ఏమ్మా ఎన్ని అంతున్నాయి కదమ్మా. పెన్షన్ అంతుందమ్మా, పెన్షన్ తీసుకుంటారా? రైట్, చూద్దాం. ఇంకేమైనా వచ్చి ఉంటే కూడా చేద్దాం. అమ్మఒడి ఎన్ని వస్తున్నాయమ్మా, పెన్షన్ వస్తున్న వడ్డీ, వసతి ఉన్న పూలు అమ్మ బాగా చదివిస్తున్నారు పిల్లల్ని. ఈబీసీ నేస్తాం, మర్చిపోకూడదు జగన్ గారిని అమ్మా. రైట్, మా చెల్లిని బట్టను ఎత్తున్నాడు జగన్. తీసుకున్నావు లేదా? రేపు టైం వచ్చాడు అన్నయ్య గుర్తురావాలి మరి, ఓటేసేటోడు. బాగున్నారమ్మా. అమ్మఒడి ఎన్ని వస్తున్నాయమ్మా, ఇబ్బంది ఏమైనా ఉందా మీకు? చిన్న బాబా ఇస్తాను. అయ్యో మామ బాగున్నారా? పెన్షన్ డబ్బు అందుతుందా? పెన్షన్ డబ్బు వస్తుందా లేదా మీకు? ఇంటి అంది ఇచ్చి లేదు, నరుకోకూడదు. ఫ్యాన్ గుర్తుకోవాలి. రైట్ రైట్. అయ్యో అబ్బబ్బా, ఏం ఇబ్బంది అమ్మా. ఈవిడి పెన్షన్ లేదా? ఏమ్మా ఎవరు వాలంటీర్ ఎవరు ఇక్కడ? జాగ్రత్త కంగారు పడతారు. ఏమి పెన్షన్ లేదా? హ్యాండిక్యాప్డే కదా. సికింద్రాబాద్ సీతాఫల్ మండి శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ఫౌండర్ మెంబర్ దత్తాత్రేయ గుప్తా మాట్లాడుతూ తనను నమ్మి బాధ్యత అప్పచెప్పిన డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. తాను పదవి చేపట్టినప్పటి నుండి గుడి అభివృద్ధితో పాటు ప్రతి గురువారం కూడా 150 మంది భక్తులకు సొంత ఖర్చులతోటి అన్నదానం చేయడం జరుగుతుందని అన్నారు. Gandhatma, Bhatu Punyasya Vasita
बस्ती लड़ाटम पाद हम सात्मा सिरफ पाद जगह कर्मेंद्र की पाद पीछा पाद जरनेंद्र శీతల మండి భక్తులందరికీ నమస్కారం. భక్తులకు ప్రజలకు నమస్కారం. నా పేరు దత్తాత్రేయ గుప్తా. ఈ దేవాలయము ఈ ల్యాండ్ అంతా మా తాతగారు ముషెట్ నాగయ్య గారిది. మా తాతగారు ఆయన సొంతం ల్యాండ్ ఇది. పజ్జన్న నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు, ఒక సంవత్సరం ఇచ్చినందుకు చాలా డెవలప్ చేసిన గుడిని. అది మీ అందరికీ కనిపిస్తూనే ఉంది. లోపల వైట్ వాష్ చేయించిన, ట్యూబ్లైట్ పెట్టించిన, మొత్తం గోల్డెన్ టెంపుల్గా తయారు చేసిన. నాకు ఇంకొక అవకాశం ఇస్తే 100% ఒక పుణ్యక్షేత్రంలోకి తీర్చిదిద్దాన్ని ప్రజలకు మాటిస్తున్నా. అలాగే అన్నదానం చేస్తాను. ఇంతకుముందు చేయకపోతుండే, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత సంవత్సరం స్టార్ట్ అయింది. 150 మంది భక్తులకు కానీ గరీబులకు కానీ నేను ఇంట్లోనే స్వయంగా వండుకొని తీసుకొచ్చి మేము అన్నదానం చేస్తాము. అది పజ్జన్న సాయ శక్తిలో నాకు అవకాశం ఇచ్చినందుకు పజ్జన్నకు నేను రుణపడి ఉంటాను ఎప్పుడు. ఇంకొక అవకాశం ఇస్తే పజ్జన్న నాకు వెనుక ముందు అన్నీ ఆయననే, నాకు పెద్ద దిక్కు ఆయననే పజ్జన్న. ఇంకొక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ములాఖాత్. 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ రెండూ కలిసి పోటీ చేస్తాయని స్పష్టం. స్కిల్ కేసులో మొత్తం 371 కోట్ల అవినీతి జరిగిందన్న సిఐడి చీఫ్ సంజయ్. నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేశారని వెల్లడి. చంద్రబాబుపై వైసీపీ అన్యాయంగా కేసు పెట్టి అరెస్టు చేసిందని నారా లోకేష్ ఆవేదన. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని ఆగ్రహం. నాంపల్లి కేర్ ఆసుపత్రిలో దారుణం. రోగి మృతదేహాన్ని తిరిగి ఇవ్వడానికి 13 లక్షలు డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.